నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. భూ కబ్జాలు చేసుకుంటూ జెండాల బాధ అంటే ఎమ్మెల్యే సార్ ఏమన్నా చెప్పినాడా నీకేమన్నా? ఆయన ఊర్లో ఉన్నాడు ఎమ్మెల్యే సార్ ఏమన్నా? ఊగా జెండాల బాధ పార్టీని గబ్బు పట్టించి ఒక నేషనల్ పార్టీని చాలా బ్లైమ్ చేసినారు కదా. దారి కనబడితే అక్కడ వచ్చి ప్రజలకు పట్టాలు ఇవ్వాలని అనుకుంటే ఎలా అవుతుందండి? అడగండి, గవర్నమెంట్కి అడగండి, ఎంఆర్ఓకి అడగండి, రెవెన్యూకి అడగండి, కలెక్టర్కి అడగండి. పట్టాలు ఇక్కడ ఇవ్వాలా ఏం కదా, మా వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని అడగండి. ఎక్కడ ఖాళీ కనబడితే అక్కడ వచ్చి 60 అడుగుల రోడ్డుని కబ్జా చేసి ప్లాట్లు ఇవ్వాలంటే ఎలా సాధ్యమవుతుందండి? ఆదోనిలోనే ఇరుకు ప్రదేశాల్లో రోడ్లు చిన్నగా ఉన్నాయి. ఉన్న 60 అడుగుల రోడ్డుని ప్రజల కోసం ఉపయోగించుకున్నామనేది అది ఆలోచన దృష్టిలో పెట్టుకోండి. రోడ్డు చిన్న రోడ్లు ఆదోనిలోనే ఎంత రోజుకు ఒక యాక్సిడెంట్, రోజు ఒక స్కూల్కి పోవాలన్నా పిల్లోడు భయభ్రాంతులతోనే ఇరుకు ప్రదేశాల్లో నుంచి పోయి బ్రతికి ఇల్లు చేరేంత వరకు గుండెల్లో ప్రాణం పెట్టుకుని వెళ్తున్నాం. 60 అడుగుల రోడ్డు ఉందంటే సంతోషపడాలండి. మన ఊర్లో ఒక ఎస్కేటీ కాలిన పోస్టల్ లైన్ కాలి తప్ప ఆదోనిలో ఎక్కడెక్కడ లేదండి. ఆ ఉన్న 60 అడుగుల రోడ్డుని మేము దాన్ని కాపాడుకుంటూ ఈ రోజు వరకు మేము బచావ్ చేసుకుంటూ వస్తే వీళ్ళు కార్యకర్తలు వచ్చి భూమి పేద ప్రజలకు ఇస్తామని చెప్పేసి ఎక్కడ ఓపెన్ కనబడితే అక్కడ రాళ్ళ బాదుకోవడం ఏందనేది వాళ్ళు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. వాళ్ళకు ఆలోచన లేదు, పాడలేదు. ఎక్కడ కనబడితే అక్కడ వచ్చి రాళ్ళ బాధి ఎవరిదో భూమి ఎవరిదో లేదు అని ఆలోచించుకోకుండా రికార్డ్స్ లేవు, ఏమీ లేవు వాళ్ళ దగ్గర. అనాథరాజుడిగా వచ్చి భూ కబ్జాలు చేసుకుంటూ జెండాల బాధ అంటే ఎమ్మెల్యే సార్ ఏమన్నా చెప్పినాడా నీకేమన్నా? ఆయన ఊర్లో ఉన్నాడు ఎమ్మెల్యే సార్ ఏమన్నా? ఊగా జెండాల బాధ పార్టీని గబ్బు పట్టించి ఒక నేషనల్ పార్టీని చాలా బ్లైమ్ చేసినారు కదా. మాకు ఆ రోడ్డుని అందరికీ ఉపయోగపడాలని మేము కోరుచుకుంటామండి. కలెక్టర్ సార్కి కూడా మేము ఒక విన్నపం లెటర్ ఇచ్చి 60 అడుగుల రోడ్డు ప్రజలకు ఉపయోగపడి దాన్ని సర్వీస్ రోడ్డుగా ప్రకటించి దాన్ని రోడ్డు వేయాలని మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్లాట్లు వాళ్ళకి సంబంధమే లేదు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి మేము కూడా అర్జీ రూపంలో ఇస్తామని చెప్పేసి ఆ రోజు వాయిస్ లో కూడా చెప్పారు. అవునండి. మరి మీరేమో అడ్డుకున్నారు, ఏ రకంగా తీసుకోవచ్చు అనేది, అంటే ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎలాంటి సంబంధం లేదంటే 2010 సంవత్సరంలోనే రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ లోనే హెచ్టీ లైన్ పోయినందువల్ల ఆ లైన్ కింద పట్టాలు ఇస్తే ప్రజలు చనిపోతారు. హై టెన్షన్ పవర్, చాలా హెవీ లోడ్ కరెంట్ అది. దాని కింద ప్రజలకు ఏమైనా నివాసాలు కానీ పట్టాలు కానీ ఏర్పరచుకుంటే వాళ్ళ ప్రాణాలకే ముప్పు కదా. అలా ఉద్దేశం మైండ్ లో పెట్టుకొని రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లోన 2010 సంవత్సరంలోనే దాన్ని 60 అడుగుల రోడ్డుగా దాన్ని ప్రకటించినారు. పక్కన జర్నలిస్ట్ కాలనీ ఉంది, యువతల పక్కన ప్రైవేట్ ల్యాండ్ ఉంది. ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళకు ఈ 60 అడుగుల రోడ్డుని మాకు ప్రకటించి అందరికీ ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి వాళ్ళు 60 అడుగుల రోడ్డు దాన్ని డిసైడ్ చేసినారు. దానికి ఆనుకొని మా ప్రైవేట్ ల్యాండ్ ఉంది. మేము అక్కడ ప్లాట్లు వేసి అందరికీ మాకు ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి. అవతల జర్నలిస్ట్ కాలనీ ఇచ్చినారు వాళ్ళకు 124 ప్లాట్లకు ఇచ్చినారు. వాళ్ళకు పబ్లిక్ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోన 60 అడుగుల రోడ్డుగా దాన్ని ప్రకటించినారండి. ఆ రోజుకే దాదాపు 16 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు ఒక్క మనిషి కూడా దాంట్లో వచ్చి బాధ్యత లేదు. వీళ్ళు ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే, ఎక్కడ స్థలము ఖాళీగా ఉంటే కన్నేసి డేగా కన్ను వేసి దాన్ని ఆస్వాదించాలని చూస్తున్నారండి. ఇది ఎంతవరకు న్యాయం కాదని మేము దాన్ని కలెక్టర్ సార్కి ఒక విన్నపం లెటర్ పెట్టుకున్నామండి. విన్నపం పెట్టుకొని దాన్ని రోడ్డుగా ప్రకటించి దాన్ని వేసి, ఒకవేళ మీరు ప్రభుత్వం ప్రకటిస్తే మేము కూడా దానికి శ్రమదానం చేయడానికి మా కార్యకర్తలు అంతా మేమంతా రెడీగా ఉన్నామండి. అక్కడ ఉన్న కార్యకర్తలు రోడ్డుకి మేము కూడా శ్రమదానం చేస్తామండి. మేము కూడా రోడ్లు ఆదోనిలో వెడల్పుగా ఉండాలనే మా కోరిక అండి. ఉన్న రోడ్డు 60 అడుగుల రోడ్డుని అందరూ ఉపయోగించుకున్నాం. మా కోసం కాదు, మీకోసం కాదు, మా ఇంటికి రాదు, మీ ఇంటికి రాదయ్యా. 60 అడుగుల రోడ్డు ఉందంటే ఒక ఆదోనిలోన గర్వపడతామండి. ఉన్న ఇరుకు ప్రదేశం రోడ్లోనే ఒక స్కూల్ పిల్లోడు స్కూల్కి ఆటోలో వెళ్ళాలన్నా భయము, సైకిల్ వేసుకెళ్ళాలన్నా భయము. రోడ్డు వైండింగ్ కూడా మనకు ఆదోనిలో లేదండి. ఇప్పుడు మన జిల్లా కావాలని మనం ఫైట్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తుందండి మనకి జిల్లా? మీ ఆదోనిలో రోడ్లే లేవు కదండి, చిన్న రోడ్లు ఉన్నాయి. మనం అంతా ఫైట్ చేస్తున్నాం కదా, జిల్లా కావాలని మనం అంతా ప్రతిరోజు మనం దీక్ష కూర్చొని మనం అంతా ప్రయత్నిస్తున్నాం కదండి. రోడ్డు ఉందంటే మనం గర్వపడాలండి. 60 అడుగుల రోడ్డు ఉపయోగించుకున్నాం. ప్రతి ఒక్కరికి, ప్రతి వెహికల్స్ పోవడానికి, పిల్లలు పోవడానికి సర్వీస్ రోడ్, ఒక హైవేకి లింక్ ఉంది దానికి రోడ్డు. దాన్ని కబ్జా చేస్తామంటే ఎలా దానికి సాధ్యమవుతుంది అని మేము దాన్ని విన్నవించుకొని కలెక్టర్ సార్కి కానీ, ఎమ్మెల్యే సార్కి కానీ, అక్కడ రోడ్డు గవర్నమెంట్కి కానీ విన్నవించుకొని రోడ్డు ప్రకటించి దాన్ని అందరికీ ఉపయోగపడేలా
చేయాలని కోరుచున్నామండి. నా పేరు అశోక్ కుమార్. అక్కడ ఉన్న ప్లాట్లు బాధితులు, పొలం బాధితులు రాయన్న, మన నెనికి స్వామి, మన లింగారెడ్డి, స్టాన్లీ ప్రేమ్ కుమార్, రాఘవేంద్ర, మన ఇంకా వాళ్ళు లేడీస్ పుష్పావతి. మీడియా నమస్కారం. మొన్న 14వ తారీఖు 1వ నెల 2026 మొన్న జరిగిన 210 సర్వే నంబర్లో అరాచకంగా బీజేపీ కార్యకర్తలు అని చెప్పేసి హై టెన్షన్ వైర్ల కింద గవర్నమెంట్ భూమిలోన దౌర్జన్యంగా వచ్చి రాళ్లు పాతి, బీజేపీ జెండాలు పాతి భూమి కబ్జాని ఉపయోగించుకోవాలని దౌర్జన్యం చేసినారు. బీజేపీ కార్యకర్త మహబూబ్ బాషా, పూల రఘు, మురారి రఘు అనే వ్యక్తులు వచ్చి దౌర్జన్యంగా భూమిలో రాళ్లు పాతి, జెండాలు పాతి కబ్జా చేయాలని వాళ్ళు ప్రయత్నించుకొని ఒక్కొక్క ప్లాట్ వాళ్ళు వేరే వాళ్ళకి విక్రయించుకొని ఏదో సొమ్ము చేసుకోవాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారండి. తర్వాత విషయం మాకు తెలుపగా మా వాళ్ళు ప్లాట్లు వెళ్ళి చూడగానే బీజేపీ కార్యకర్తలు జెండాలు పాతున్నారండి మన ప్లాట్ల దగ్గర 66 రోడ్లో మాకు విషయం తెలిపితే మేము వెంటనే అక్కడికి వెళ్ళి స్పందించి వాళ్ళని విచారించి ఏమిటి మీరు ఎవరండి, మీరు ఈ ప్లాట్ గవర్నమెంట్ రోడ్, ఇది గవర్నమెంట్ 2010లోనే 60 అడుగుల రోడ్డుగా హై టెన్షన్ వైర్లు పోయినందువల్ల 60 అడుగుల రోడ్డుగా దీన్ని ప్రకటించింది. నేషనల్ హైవేకి లింకు ఏర్పాటు చేసింది. దీన్ని మేము ఇన్ని రోజులు మేము దీన్ని కాపాడుకుంటూ వచ్చి మేము ఈ రోజు వరకు మేము రోడ్డు అందరి కోసం, పబ్లిక్ సర్వీస్ రోడ్డు కోసం మేము దాన్ని ఉపయోగిస్తున్నాం. దాన్ని ఈ రోజు వాళ్ళు వచ్చి దీన్ని కబ్జా చేసి ఉపయోగించుకోవాలనే తప్పు పని చేస్తున్నారు మీరు అని చెప్తే వాళ్ళకి మా రికార్డ్స్ అన్ని వాళ్ళకి చూపించిన ఎడల వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఏమి లేవు. వాళ్ళ దగ్గర మా రికార్డు చూసిన వెంటనే సో ఇది మా ల్యాండ్, ఇది మీ ల్యాండ్ అండి, ఇది ఎస్టీ లైన్ పోయిన వల్ల మాది తప్పు జరిగిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారండి. జెండాలు పీక్కొని రాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోయినారండి. అందుకే మేము ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్కి ప్రజా స్పందన కార్యక్రమంలో ఒక విన్నపం లెటర్ పెట్టామండి. ఆ రోజు దౌర్జన్యం జరిగింది. మాకు ఆ 60 అడుగుల రోడ్లోన ఎస్టీ లైన్ ఉన్నందువల్ల 60 అడుగుల రోడ్డు గవర్నమెంట్ ప్రకటించింది. ఆ రోడ్డుని ప్రజలకు ఉపయోగపడేలా, పబ్లిక్ కి, సర్వీస్ రోడ్డుకి అందరికీ ఉపయోగపడేలా రోడ్డుని కబ్జా గురి కాకుండా దాన్ని అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేయాలండి. ఇది సర్వీస్ రోడ్డు 60 ఫీట్ రోడ్ అని మెన్షన్ చేస్తే ఈ రోజు వీళ్ళు వచ్చినారు, రేపు పొద్దున ఇంకొకరు వస్తారు, ఎవరు రాకోకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని, ప్రజలకు రోడ్డు సేవ చేయాలని చెప్పేసి మేము కోరుచున్నామండి. ఇక మీదట ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుకోకుండా ఎక్కడ ఓపెన్